సమగ్రమైనటువంటి న్యాయ విచారణ జరిపించాలని, అట్లాగే 2013కు ముందున్నటువంటి సిస్టమ్ ను అంటే ఆయా రాష్ట్రాలే నీట్ ఎగ్జామ్ నిర్వహించుకునే అవకాశం కల్పించాలని, 24 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు సిపిఎం పార్టీగా కరీంనగర్ జిల్లా కమిటీ పక్షాన జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. మే 5న 4750 సెంటర్లో దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాశారు. ఆ నీట్ పరీక్ష అందులో అవకతవకలు జరిగాయని చెప్పేసి అక్షయ్ అనే విద్యార్థి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వానికి ముట్టికాయలు వేసింది. 0.001 నిర్లక్ష్యం వహించిన, అశ్రద్ధ వహించిన సీరియస్ గా తీసుకోవాలని చెప్పేసి, వైద్యుడే మోసం చేస్తే సమాజానికే హానికరం అని చెప్పేసి నర్మగభ్య వ్యాఖ్యలు చేసినప్పటికీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇంత పెద్ద ఎత్తున పేపర్ లీకేజ్ అయినటువంటి సందర్భంలో కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రి కనీసం స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తా ఉంది. వీరు ఎవరి పక్షపాతం వహిస్తున్నారో తెలిసిపోతా ఉంది. బీజేపీ పాలిత రాష్ట్రాలైనటువంటి బీహారు, హర్యానా, గుజరాత్ రాష్ట్రాల్లోనే ఈ పేపర్ లీకేజీలు జరిగాయి. అక్కడ 30 నుంచి 50 లక్షల రూపాయలు తీసుకొని పేపర్ లీకేజీలు జరిగాయని చెప్పేసి అక్కడి ప్రభుత్వము 13 మందిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత నీట్ పరీక్షల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పేసి నేషనల్ క్రైమ్ రిపోర్ట్ కూడా ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు నీట్ పరీక్ష రద్దు చేయకపోగా ఇప్పటికీ కిమ్మనంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా బాధ్యత వహించి సుప్రీంకోర్టు జడ్జితోని పూర్తి సమగ్ర స్థాయిలో విచారణ చేయాలని చెప్పేసి, అందుకు బాధ్యులైనటువంటి వారి మీద కఠిన శిక్షలు వేయాలని చెప్పేసి 24 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎం గా డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు ఇలా ఒక అక్షయ విద్యార్థి కాదు, అనేక మంది విద్యార్థుల భవితవ్యం అగమ్య గోచరంగా తయారైంది ఈ బీజేపీ పరిపాలనలో. ఇక పారదర్శక పాలన అంటారు, ఇదేనా పారదర్శక పాలన? నిన్న కాక మొన్న మంగళవారం రోజు నిర్వహించినటువంటి యూనివర్సిటీలో ప్రొఫెసర్ల నియామకం కోసం నెట్ నిర్వహిస్తే హోంశాఖ పరిధిలో ఉన్నటువంటి సైబర్ క్రైమ్ ప్రాథమిక రిపోర్ట్ ఇస్తే బుధవారం నాడు అంటే నిన్న రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే 2018లో ఇచ్చారో 2019 నుంచి బీజేపీ వచ్చిన తర్వాత అది పూర్తిగా పారదర్శకంగా లేదు. కాబట్టి ఆయా రాష్ట్రాలే ఈ నీట్ పరీక్ష నిర్వహించాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు 2013లో ఏదైతే సిస్టమ్ ఉందో ఆ సిస్టానికి వ్యతిరేకంగా ఇలా ఆనాడు కూడా అనేక మంది విద్యార్థులు ఈ సామాజిక న్యాయానికి, గ్రామీణ పేదలకు నష్టం కలిగించే రీతిలో ఈ నీట్ విధానం ఉంది, ఈ టెస్టింగ్ విధానం ఉందని చెప్పేసి ఆనాడే విమర్శలు, వివాదాలు చుట్టుముట్టినాయి. సుప్రీంకోర్టు 2016లో జోక్యం చేసుకుంది, 13 భాషల్లో నిర్వహించాలని చెప్పేసి ఒకవైపు చెప్పింది. ఆనాడు ఉన్నటువంటి విమర్శలు ఇప్పుడు బహిర్గతం అవుతున్నాయి. ఇది పూర్తిగా ఎన్టీఏను రద్దు చేసి ఆయా రాష్ట్రాలకే నీట్ పరీక్ష నిర్వహించుకునే విధంగా ఇవ్వాలని చెప్పేసి, ఇందులో పాత్రధారులైనటువంటి బీజేపీ నాయకులే ఉన్నారని చెప్పేసి అనుమానాలు కూడా రాను బలపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వీటన్నిటిపైన సమగ్ర విచారణ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎం డిమాండ్ చేస్తున్నాం. మిల్కూరు వాసుదేవరెడ్డి, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి.